ఈ నెల 6వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంగ్రామ సభ కోసం ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకువెళ్లి అద్దాలు ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని సాదాంత్ అన్నారు. కాంగ్రెస్ నాయకులారా, రైతు సదస్సుకు విచ్చేస్తున్న కేటీఆర్ ఫ్లెక్సీలు డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, జై తెలంగాణ. రైతు సదస్సుకు విచ్చేస్తున్న బ్యానర్లను, జెండాలు చింపిన కాంగ్రెస్ కాలేజ్ ఇంటిగా ఎట్లెత్తానన్నా కాంగ్రెస్ కమిషనర్ గారు డౌన్ డౌన్. కాంగ్రెస్ సంబంధించిన అధికారులు మా యొక్క ఫ్లెక్సీలను చింపేస్తున్నందుకు కమిషనర్ గారు డౌన్ డౌన్, కమిషనర్ గారు కమిషనర్ గారు, మేయర్ 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 గుండు సుధారాణి, మేయర్ గుండు సుధారాణి, మేయర్ గుండు సుధారాణి అధికారులను పెట్టి మా ఫ్లెక్సీలు, కమిషనర్ గారు అధికారులను పెట్టి మా బ్యానర్లు, జెండాలు చింపుతున్న కమిషనర్ నాయనరెడ్డి గారు ఖబర్దార్ 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 ఖబర్, అధికారులారా ఖబర్దార్. రేపు జరగబోయే రైతు సంగ్రామ సదస్సుకు మా కల్వకుంట్ల తారక రామారావు గారు వరంగల్కు విచ్చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు కడుతుంటే ఈ యొక్క మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు, నగర మేయర్ సుధారాణి గారి ఆధ్వర్యంలో మా యొక్క తోరణాలు తొలగించడం జరిగింది. ఇది వారికి సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. దయచేసి మాకు కేటీఆర్ స్వాగత తోరణాలు మేము కట్టుకోవద్దా? ఇంత రాక్షస పాలన, ఇంత దౌర్జన్యమా? ఈ యొక్క పాలన దరిద్రమైన పాలన జరుగుతుంది. ఈ కమిషనర్ గారు నిద్రపోతున్నారా? మరి వాళ్ళ ఫ్లెక్సీలు మాత్రం వాడాలన్నా ఎక్కడ పడితే అక్కడే నెల రోజులైనా 2 నెలలైనా ఉంటున్నాయి. మాలాంటి బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కానీ వెంటనే ఈ మున్సిపాలిటీ అధికారులు వచ్చి డిజైర్ తోటి ఎక్కడికక్కడ కొన్ని వేలు మేము కడుతుంటే వాళ్ళు తీసేయడము ఇంతవరకు కరెక్ట్గా మాకు అర్థం కావట్లేదు. దీనికి మూల్యం నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు, నగర మేయర్ సుధారాణి గారు ఈ యొక్క స్వాగత తోరణాలను తొలగించడం వారికి సిగ్గుచేటుగా నేను భావిస్తూ, ఈ యొక్క మా కేటీఆర్ ఎన్ని బ్యానర్లు చింపిన, స్వాగత తోరణాలు తీసేసిన ఈ యొక్క ఉద్యమం ఆగదు. రైతు సదస్సుకు మీరు డిక్లరేషన్లో మీరు డిక్లరేషన్ చేసిండ్రు. దాని ఉద్దేశంగా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా మీరు 2.5 సంవత్సరాలైనా ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా మా కేటీఆర్ వచ్చి ముఖ్యమైన వాళ్ళతోటి ఇది జరగబట్టి ఎన్నో ప్లేసులు మేము వెతుకుతే కూడా గవర్నమెంట్ ఇయని పరిస్థితి, ఇది ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తూ ఈ రోజున మా కేటీఆర్ గారికి ఎన్ని అడ్డంకులు అవంతాలు వచ్చినా మేము స్వాగతం పలికి ఒక రైతు సదస్సును మేము సక్సెస్ చేద్దామని చెప్పి మేము ఆశిస్తూ గులాబీ శ్రేణులం అంతా మేము ఒకటై ఈ రోజున మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఈ యొక్క స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు కడుతున్నారు కాబట్టి దాని గురించి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీనికి కాంగ్రెస్ నాయకులు, మేయర్ గారు, కమిషనర్ గారు మీరు బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాను. జై కేసీఆర్.